కొత్త పాయింట్ వినడానికి సిద్ధంగా ఉండాలి. గతంలో కొంతమందిది రేషన్ కార్డులు తీసేశారు. కొంతమందికి ఈ అమ్మ ఒడో లేకపోతే ఇట్లాంటి ఆల్రెడీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆపారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే టైంలో వైట్ రేషన్ కార్డు హోల్డరు ఆ తర్వాత ఒక కారు కొనుక్కోవడము, లేకపోతే కనుక కరెంటు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడటము, ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళని తీసేశారు. అనర్హత వేటు వేశారు. దాని మీదన జనసేన, తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తప్పించుకోవడానికి ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. ఒకసారి ఇచ్చాక ఎట్లా తీసేస్తారని. ఇది రీజన్స్ అని చెప్పినా సరే అవన్నీ సాకులు, ఆ లెక్కనైతే ఇంకా వేరే వాళ్ళకి లేదా అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓ పక్కన ఆల్రెడీ పెన్షన్లు సంబంధించి ఒక 60,000 70,000 తీసేశారు అన్నటువంటిది వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే, అచ్చెన్నాయుడు తాజాగా చేసిన ప్రకటన, రాష్ట్ర భారత తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం మంత్రి, అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ వచ్చేసారు కాబట్టి బోగస్ పెన్షన్లు ఏరివేస్తాం అన్నటువంటి ప్రకటన సంచలనాత్మకమైనటువంటి అంశం. బోగస్ పెన్షన్లు ఏరివేస్తాం అన్నటువంటి, నేను మొన్ననే చెప్పా, కొంతమందిది ఒకే ఇంట్లో భార్యకి భర్తకి పెన్షన్ ఇద్దరు వేరువేరుగా ఉన్నట్టు చూపెట్టుకున్నాయి ఉన్నాయి, లేకపోతే రకరకాలు కనబడుతున్నాయి. అలాంటి ఇష్యూస్ రాబోయేట ఇప్పటిదాకా వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఇచ్చాడు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు బయటకు వచ్చేనారు కాబట్టి తెలుస్తున్నది. దీని మీద ఏం చేస్తారని ఇప్పుడు అది తీసేస్తాం అన్నటువంటిది తాజాగా అచ్చెన్నాయుడు చెప్తున్నారు.